స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటుపై వైసీపీ గురిపెట్టింది. ఆ సీటును ఎలాగైనా దక్కించుకోవాలని చూస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వైసీపీ నుంచి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. దువ్వాడ ఎపిసోడ్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ దూకుడు ప్రదర్శిస్తోంది. మెజార్టీ ఉండటంతో ఖచ్చితంగా గెలుపు తమది అని ధీమా వ్యక్తం చేస్తోంది. 538 మంది సభ్యుల్లో మెజార్టీ సభ్యులు అంటే ఆల్మోస్ట్ 350 వరకు వైసీపీ ప్రజాప్రతినిధులే ఉన్నారు. అదే విశ్వాసంతో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. బొత్స అభ్యర్థిత్వాన్ని అరకు ఎంపీ తనూజారాణి, మేయర్ హరివెంకట కుమారి, మాజీ డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు, మాజీ మంత్రులు కన్నబాబు, అమర్నాథ్ తో పాటు బొత్స ఝాన్సీ బలపరిచారు. ఇక నామినేషన్ కార్యక్రమానికి మాజీ మంత్రి అవంతి, మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ డుమ్మా కొట్టారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పోటీలో ఉంటుందని తాను అనుకోవటం లేదన్నారు బొత్స సత్యనారాయణ. ఒకవేళ పోటీలో నిలిస్తే అది దుశ్చర్య అన్నారు. తమకు మెజార్టీ ఉంది కాబట్టి పోటీ చేస్తున్నామని తెలిపారు. టీడీపీ ఓ వ్యాపారిని బరిలో దింపుతోందని, రాజకీయాలు వ్యాపారం కాదన్నారు బొత్స. ఎవరో ఒక ఇండస్ట్రీస్ వచ్చి పోటీగా పెడతారు అనే విషయాన్ని నేను చూశాను. దేనికోసం పెడుతున్నారు, ఎందుకోసం పెడుతున్నారు? వ్యాపారం కోసమా? రాజకీయం అంటే ఇది వ్యాపారమా? అనైతికంగా అసలు మెజార్టీ లేకపోయినప్పటికీ పేపర్లో చూసి మాట్లాడుతున్నాను వచ్చింది ఎందుకు వచ్చిందని. నేనైతే ఊహించట్లేదు. తెలుగుదేశం పార్టీ అంత అమాయకత్వంగా ఈ పోటీలో నిలబడద్దని నేనైతే ఊహించట్లేదు, నేను అనుకోవట్లేదు. పెడితే మాత్రం అది ఒక దుశ్చర్యే. పెడితే మాత్రం దుశ్చర్యే. అదే పెడితే మాత్రం ఒక దుశ్చర్యే. అంటే రాజకీయాలను వ్యాపార రీత్యా చూస్తున్నట్టు పరిస్థితి. మా పార్టీ మీద, మా క్యాండిడేట్ మీద, లేదా మా పార్టీ ఎన్నికల్లో గెలకని ఇండిపెండెంట్ అయితే వాళ్ళు ఇష్టం. మా వాళ్ళు ఎందుకు? వాళ్ళందరూ చక్కగా ఉన్నారు. నేను అందరూ తిరిగిన అందరి మనసుతో మాట్లాడాను, వ్యక్తిగతంగా మాట్లాడాను. దువ్వాడ ఫ్యామిలీ గొడవల ప్రభావం ఎమ్మెల్సీ ఎన్నికపై ఉండదన్నారు ఆ పార్టీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి. దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం పూర్తిగా ఆయన వ్యక్తిగతమని చెప్పారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫుల్ మెజార్టీ వైసీపీకే ఉందన్నారు. వాటి గురించి ఇక్కడ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ మీద ప్రభావం పడుతుంది, ఏంది ఆ విషయం? దానికి దీనికి సంబంధం ఏంటి? వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబంలో వచ్చిన సమస్యల వల్ల అది వచ్చింది. దానికి పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థికి సంబంధం ఎట్లా ఉంటుంది? తప్పకుండా మాకు సంఖ్యాబలం ప్రకారం మాకు మెజార్టీ ఉంది కాబట్టి తప్పకుండా మా అభ్యర్థి గెలుస్తాడని మేము భావిస్తాం. ఇప్పటికే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసీపీకి పూర్తి మెజార్టీ ఉన్న 10కి 10 స్థానాలను టీడీపీ కూటమి గెలుచుకుంది. దీంతో ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఓటర్లుగా ఉన్న వైసీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులైన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను కాపాడుకునే ప్రయత్నాల్లో పడ్డారు. మొత్తంగా మంగళవారంతో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది.